ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఈ రోజున ఈ నాడాకోడూరు దంట్ల చేపురోలు దగ్గరలో ఉన్నటువంటి కేకే స్పిన్టెక్స్ అనేటువంటి మిల్లులో ఇక్కడ కుప్పం వెంకట ప్రసాదరావు గారి స్పిన్నింగ్ మిల్లులో వారి అబ్బాయి వివాహ మహోత్సవ సందర్భంగా ఇక్కడ విశేషమైనటువంటి కార్యక్రమాలు జరిపించటం, సూర్య నమస్కారాలు, అదేవిధంగా మహాలింగార్చన, రుద్రహోమం, ఇవన్నీ విశేషమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇక్కడ సిద్ధి బుద్ధి సమేత శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం చక్కగా చాలా ఎంతో ఇదిగా స్వామివారు అలంకారంతో వేంచేసి ఉన్నారు. ఈ స్వామివారు ఇక్కడ చేసుకున్నటువంటి వారు పూజలు ఏదైనా సరే ఎప్పుడు కూడా నిత్యం చక్కగా ఎక్కడో దూరం నుంచి కూడా వచ్చి ఈ దేవాలయాన్ని సందర్శించుకుంటూ ఉన్నారు. వారికి అన్ని పనులు ఏ పనైనా మొదలుపెట్టుకొని స్థిరమైనటువంటి పెద్ద పనులు నెరవేరాలన్నప్పుడు ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం తీసుకొని స్వామివారికి గరికతో కానీ తర్వాత పంచామృతాలతో అభిషేకం గావించేసి చేసుకున్నట్లయితే వాళ్ళందరికీ విశేషంగా వారి అనుకున్న పనులు అనుకున్నట్లా నెరవేరుతున్నాయి. ఇప్పటివరకు చాలామందికి అలా నెరవేరింది. కాబట్టి ఈ దేవాలయం చాలా ప్రాచుర్యంగా కలిగినటువంటిది. చక్కగా అందరూ కూడా ఈ దేవాలయాన్ని సందర్శించుకోవచ్చు. ఇటువంటి దేవాలయాన్ని వారు ఒక్కరే భుజస్కంధాల మీద మోసుకొని అక్కే ఆ కుప్పం వెంకట ప్రసాద్ గారు చక్కగా వారు పూజారికి అర్చక స్వామి కూడా జీతభత్యాలు ఇచ్చుకుంటూ చక్కగా దేవాలయాన్ని ఎంతో వృద్ధి గావిస్తూ చక్కగా ప్రత్యేకంగా ఈ రేపు రాబోయేటటువంటి 7వ తారీఖున వచ్చినట్టు సంపూర్ణ చంద్రగ్రహణాన్ని అనుసరించి కొంతమందిని గ్యాదర్ చేసి 10 మందికి ఈ మంచి విషయాన్ని పంచాలి అనేటువంటి ఒకే ఒక మంచి దృక్పథంతో వారు ప్రత్యేకించి వారి దేవాలయంలో చంద్రగ్రహణం గురించి నాకు 2 మాటలు చెప్పమని చెప్పేసి ప్రజానికానికి మంచి చెప్పమని చెప్పి సూచన చేసి ఉండగా నేను ఈ రోజున రేపు జరగబోయేటటువంటి 7వ తారీఖున వచ్చేటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం నుంచి నేను సవివరంగా చెప్తున్నాను. ఇదందరూ కూడా తీసుకొని ఇతర విషయాలైనటువంటి అపోహలకి తావివ్వకుండా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాల్ని చెప్పడం జరుగుతూ ఉన్నది. యా మూలం సచరాచరస్య జగతః పుంసః పురాణీ సఖి వ్యక్తాత్మ పరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితిః దుష్టధ్వంససధిష్టదాన విదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. ప్రైమ్ నైన్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా శుభం. రేపు ముఖ్యంగా 7వ తారీఖు సెప్టెంబర్ నెలలో రాబోయేటటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం, దీని గురించి తెలుసుకోవటం నిమిత్తమై కొంతమంది ప్రజలలో అపోహలు ఉన్నందున ఆ అపోహలు తొలగించటం నిమిత్తమై నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు విషయాన్ని తెలియపరచడం అవుతుంది. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేటటువంటిది భారతదేశంలో కనిపిస్తుంటుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేటటువంటిది తూర్పు గోళంలో అపసవ్య గ్రహణం. ఇది రాహుగ్రస్త పింగళవర్ణము, తూర్పు ఈశాన్యంలో స్పర్శ కలిగి ఉంటుంది. తూర్పు ఆగ్నేయంలో నిమీలనము, దక్షిణ నైరుతిలో ఉన్మీలనము, పశ్చిమ నైరుతి పశ్చిమాన్నమున ముగింపు కలుగుతుంది. ఈ గ్రహణము శతభిష నక్షత్రంలో సంభవించుట చేత పూర్వభాద్ర నక్షత్రం శతభిష నక్షత్రముల యందు సంభవించుట చేత జన్మించినటువంటి వారికి, కుంభరాశి వారికి చూడరాదు. వీరు మాత్రం గ్రహణాన్ని చూడకూడదు. యథావిధిగా వీరు శాంతులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.
ఇక ఈ గ్రహణం వచ్చేసరికల్లా 7వ తారీఖు రాత్రిపూట 9:56 ఈ గ్రహణం సంభవిస్తుంది. ఈ గ్రహణము రాత్రి స్పర్శకాలం వచ్చేసరికల్లా 9:56 IST ప్రకారం, నిమీలన కాలం వచ్చేసరికల్లా రాత్రి 10:59, మధ్యకాలం వచ్చేసరికల్లా 11:41, ఉన్మీలన కాలం వచ్చేసరికల్లా రాత్రి 12:22, మోక్షకాలం రాత్రి 1:26 మోక్షకాలము, గ్రహణ పుణ్యకాలం వచ్చేసరికల్లా 3:30 గ్రహణ పుణ్యకాలము, బింబదర్శన కాలము 1:23 మొత్తం కూడా. కాబట్టి ఈ గ్రహణాన్ని కుంభరాశి వారు చూడకూడదు. అదేవిధంగా ఈ కుంభరాశి వారితో పాటు వృషభ, మిథున, కన్య, తుల, మకర రాశి వారికి కూడా కొంచెము దోషం కలుగుతుంది. కాబట్టి వీరికి జన్మ చతుర్థాష్ట ద్వాదశ స్థిత కాబట్టి కొంచెం స్వల్ప దోషం ఉన్నది వీరికి. వీరు కూడా స్వల్ప శాంతి చేసుకోవటం, యథావిధిగా శాస్త్రోక్తంగా చేసుకోవటం అనేది మంచిది. గ్రహణ శాంతికి చంద్రగ్రహే రజతమయ చంద్రబింబం నాగబింబంచ కృత్య ఘృతపూర్ణత్యాం తామ్ర పాత్రే వా నిధాయ తెల వ్యవస్థ దక్షిణా సాహిత్య సంపాద్య అని సంకల్పంలో ఈ గ్రహణ శాంతికి చెప్పుకునేటప్పుడు మమ జన్మరాశి అంటే ఎవరికైతే జన్మరాశిలో సంభవిస్తుందో మీనరాశి, ఇందాక చెప్పినట్లుగా జన్మరాశి, జన్మ నక్షత్ర స్థిత, చంద్రగ్రహణ సూచిత, సర్వారిష్ట ప్రశాంతి పూర్వకం రజిత నాగబింబదానం కరిష్యే అంటే నాగబింబాన్ని దీన్ని దానం చేయాలి. నాగేంద్ర స్వామి ప్రతిమను, అదేవిధంగా చంద్రబింబాన్ని, ఈ రెంటిని కూడా దానం చేసుకోవాలి. ఇది రాహుగ్రస్త కావటం చేత మినుములు 1 కేజీ, అదేవిధంగా బియ్యము 1 కేజీ, చంద్రబింబము, నాగప్రతిమని ఇవి రెండు కూడా దానం చేయాలి. యథావిధిగా జపం చేసి చంద్రుడికి రాహువుకి చేసుకొని శాంతి గావించుకొని ఈ దానములు ఇచ్చుకున్నట్లయితే తత్ఫలితంగా ఆ దోషం, చంద్రగ్రహం యొక్క దోషం వీరిని ఆవహించకుండా ఉంటుంది. ఇది చేయవలసినటువంటిది. ఇది దానానికి ఒక మంత్రం కూడా చెప్పబడి ఉన్నది. అది తమోమయ మహాభీమ సోమసూర్య విమర్ధన హేమ తారా ప్రధానేన మమ శాంతి ప్రధోభవ విదంతుద నమస్తుభ్యం సింహకానందనాచ్యుత దానేనానేన నాగస్య రక్షమాం వేదజా ధ్రువాత్ అని చెప్పి దానం ఇచ్చుకోవాలి. ఎవరైనా సరే ఇవి చెప్పి దానం శక్తి లేనటువంటి వారు, శాంతి చేసుకునేటువంటి శక్తి లేనటువంటి వారు ఈ దాన మంత్రాన్ని చెప్పి వారు ఆ దానం ఇచ్చినా సరే ప్రతిమలని చేసుకున్నట్లయితే దోషం నుంచి తప్పించుకోగలుగుతారు. ఇది చేసుకునేటటువంటి శాంతి విధానంలో ముఖ్యమైనటువంటివి. ఈ గ్రహణము వలన గర్భిణీ స్త్రీలు యథావిధిగా గ్రహణాన్ని గర్భిణీ స్త్రీలు చూడరాదు. వారు ఇంట్లోనే నిద్రించడం అనేటటువంటి, కదలకుండా నిద్రించడం అనేది మేలు. కుంభరాశి వారు, ఇందా చెప్పినటువంటి రాశుల వారు ఆ గ్రహణాన్ని చూడకుండా ఉండటం అనేటటువంటి ఉత్తమం. గ్రహణం గురించి పెద్దగా విశేషంగా భయభ్రాంతులకు గురవ్వాల్సినటువంటి అవసరం లేదు. యథావిధిగా శాంతి చేసుకున్నట్లయితే తప్పనిసరిగా మంచి ఫలితాలని పొందేటటువంటి అవకాశం ఉంది. ఇక రాశుల ప్రకారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మేషరాశి వారికి ఈ గ్రహణం వల్ల ధనలాభం, అలానే అంటే 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో చెప్తున్నాను. మేషరాశి వారికి చూసుకున్నట్లయితే ధనలాభము, వృషభ
చూసుకున్నట్లయితే వ్యధ, మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే చింతన కలుగుతుంది, కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే సౌఖ్యం కలుగుతుంది, అలానే సింహరాశి వారిని చూసుకున్నట్లయితే స్త్రీ కష్టం, కన్యా రాశి వారిని చూసుకున్నట్లయితే అతి కష్టంగా ఉంటుంది, తులారాశి వారిని చూసుకున్నట్లయితే మాననాశనం కలుగుతుంది, వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్లయితే సుఖము కలుగుతుంది, ధనుసు రాశి వారికి లాభం కలుగుతుంది, కుంభరాశి వారికి చూసుకున్నట్టే ఘాతం కలుగుతుంది, మీనరాశి వారికి హాని కలుగుతుంది. వీరికి ఈ గ్రహణం యొక్క ఫలితాలు ఈ రాశుల వారికి ఈ విధంగా ఉండబోతుంది. ఇది గమనించాలి. అట్లానే నిత్య భోజన ఆబ్దికాల నిర్ణయాలకు వచ్చేసరికల్లా యథావిధిగా మధ్యాహ్నం 1:30 ఆబ్దికాదులు కానివ్వండి, భోజనాదులన్నీ కూడా చక్కగా 1:30 మధ్యాహ్నం పూర్తి చేసుకోవాలి. రాత్రికి భుజించకూడదు. అలానే రాత్రిపూట భోజనం చేయరాదు. గర్భిణీ స్త్రీలు ప్రశాంతంగా చక్కగా నిద్రపోవటం మంచిది. కదలకుండా పండుకోవాలనేటువంటిది ఏమీ కాదు. చక్కగా నిద్రలో కదలవచ్చు, చేయవచ్చు. కానీ యథావిధిగా మీరు నిద్రపోవటం అనేది ఉత్తమం ఆ సమయంలో. అలానే దేవాలయాలు మూసివేత విషయం వచ్చేసరికల్లా ఏ ఆగమ శాస్త్రంలో దేవాలయంలో మూసివేయాలనేటటువంటిది చెప్పబడలేదు. కాబట్టి కానీ ఆచార సాంప్రదాయంగా తీసుకున్నట్లయితే దేవాలయాలని మూసివేస్తున్నారు. కాబట్టి దేవాలయాల్ని అది యథా ప్రాంతీయ ఆయా దేవాలయ సాంప్రదాయ ఆచారాలని బట్టి వాళ్ళు యథావిధిగా నివేదన అనంతరము, మధ్యాహ్నం పూట నివేదన జరిగిన అనంతరము దేవాలయాలని మూసివేయటం మంచిది. తర్వాత మరుసటి రోజున తెరుచుకొని సంప్రోక్షణ చేసుకోవటం అనేది ఉత్తమం.